ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యు ఆర్ ప్రెషియస్ అండ్ ఆనర్డ్ ఇన్ మై సైట్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవన ప్రయాణంలో మనకు ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ లోకంలో మనం ఎవరికీ అవసరం లేదేమో, మనం ఎవరికీ కనిపించటం లేదేమో అని ఎంతో మంది మధ్యలో ఉన్న ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. మనుషులు మన వైపు చూసినప్పుడు మన లోపాలను, మన తప్పులను, మన పేదరికాన్ని చూస్తారు. కానీ ఈ ఉదయకాలం సర్వశక్తిమంతుడైన దేవుడు మీ వైపు చూస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. లోకం నేను ఎలా చూసినా నా దృష్టిలో నీవు ఒక శ్రేష్టమైన అమూల్యమైన వ్యక్తివి అని ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా మీ జీవితం పట్ల మీకున్న అభిప్రాయం మార్చివేయబోతున్నాడు ఆయన. ఈ మాటలో మీరు ఏదో యాదృచ్ఛికంగా కాదు, కానీ ఒక ప్రణాళిక వలన మీరు వింటున్నారు. ఆయన దృష్టిలో మీరు చాలా విలువైన అరుదైనటువంటి వ్యక్తి. ఒక వజ్రం ఎంత అరుదైనదో దేవుని దృష్టిలో మీరు కూడా అంత విలువైన వారే. మిమ్మలను సాధారణమైన వ్యక్తిగా, వస్తువుగా ఆయన చూడటం లేదు. తన రక్తాన్ని వెలగా ఇచ్చి కొనుక్కున్న అమూల్యమైన నిధిగా చూస్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మీరేదో గొప్ప పని చేస్తే ఆయన మిమ్మల్ని ప్రేమించటం లేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మీరు గొప్పవారు అవుతున్నారు. మన విలువ మన పని మీద కాదు, మన తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యం నేపథ్యంలో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీకెవరు కనిపిస్తున్నారు? ఒక ఓడిపోయిన వ్యక్తి కనిపిస్తున్నాడా? నిందలు మోస్తున్న వ్యక్తి, లేదా విఫలమైపోయినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా? ఒక పెయింటింగ్ని చూసి అది బాగులేదంటే మనం ఆ పెయింటింగ్ని కాదు, ఆ పెయింటరు, ఆ చిత్రకారుని అవమానించినట్లు. మీరు దేవుని చేతి పని అయి ఉన్నారు. మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటే మిమ్మల్ని సృష్టించిన దేవుని అవమానించినట్లే. ఈ ఉదయం ఆత్మపరిశీలన చేసుకోండి ఒక్కసారి. మనుషులు మీ మీద వేసిన ముద్రలు దేవుడు మీకు ఇచ్చిన పిలుపు కంటే పెద్దవా? ఖచ్చితంగా కాదు కదా. దేవుడు మిమ్మల్ని ఘనపరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ వాక్యపు తర్వాతి భాగం చూస్తే నీకు ప్రతిగా మనుషులను ఇస్తాను అంటాడు. అంటే మీ ఆశీర్వాదము కొరకు దేవుడు పరిస్థితులను మార్చుతాడు, మనుషుల మనస్సులను మారుస్తాడు. మిమ్మల్ని తృణీకరించిన వారే రేపు మీ ఎదుట నిలబడి దేవుని మహిమను చూస్తారు. గొప్ప ఆశీర్వాదాలు పొందే ముందు మీరు నేను దేవుని బిడ్డను అనే రాజరికపు మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. భయం నుండి ధైర్యానికి, దాస్యత్వం నుండి స్వేచ్ఛకు మారే అమూల్యమైన సమయం ఇది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఎవరికి ఇవ్వడు. ఐగుప్తును, కూషును మీకు బదులుగా ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంటే మీకోసం ఆయన ఎంతటి త్యాగమైన చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ నూతన దినము నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్న దేవుడు. కృంగిపోకు, ధైర్యము తెచ్చుకో. ఒకవేళ ఇతరులు మిమ్మల్ని అన్న మాటలే మీ జీవితాన్ని శాసిస్తున్నాయేమో, గడిచిన ఓటములు, అపజయాలు మీ విలువను తగ్గిస్తున్నాయేమో. ఒక వజ్రం బురదలో ఉన్న దాని విలువ తగ్గదు. అలాగే మీరు శ్రమలలో, వేదనలలో, హేళన మధ్యలో ఉన్న దేవుని దృష్టిలో మీరు విలువ తగ్గలేదు. మీరు ఘనులు అన్న విషయాన్ని ఉదయకాలం
నమ్మండి. మీ గతాన్ని బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి మీ భవిష్యత్తు ఉండబోతుంది. మీ విలువను మనుషుల దగ్గర వెతుక్కోకండి. మిమ్మల్ని నిర్మించిన దేవుని దగ్గర మీ విలువ ఉంది. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ప్రియదేవుని జనాంగమా, మీ విలువ లోకము మీద ఆధారపడలేదు. అది కలువరి శిలువ మీద నిర్ణయించబడింది. మీరు అమూల్యమైన వారు. పరిస్థితుల ప్రభావము చేత అనేకసార్లు నువ్వు గాయపడి ఉండొచ్చు. నిన్ను నీవే తక్కువ చేసుకొని నిందించుకొని ఉండొచ్చు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నీ గాయాలనన్నిటినీ దేవునికి అప్పగించండి. ప్రభువా, నన్ను నేను తక్కువ చేసుకున్నాను, నన్ను క్షమించు. నీ దృష్టిలో నేను ఘనుడిని అని ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను అని ప్రార్థన చేయండి. ఆశీర్వాదమే మీ తలుపు తడుతుంది. ఈ ఉదయకాలం నీ ఒంటరితనముతో తక్కువ భావంతో బాధపడుతున్నావేమో, ఈరోజే ఆ బంధకాలు తెంచుకోండి. దేవుని ప్రేమను నీ జీవితంలోనికి ఆహ్వానించండి. అయ్యా, నీ దృష్టిలో నేను ఘనుడని నమ్ముతున్నానని గట్టిగా విశ్వాసముతో మీరు చెప్పండి. నీ ఆశీర్వాదపు వారసత్వం ఇప్పుడే మొదలవుతుంది. ఈ నూతన దినం సంపూర్ణమైన విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ఘనుడివిగా ఇవ్వబడిన ధన్యతను బట్టి కృతజ్ఞత తెలియచేస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. అయా, నీ బిడ్డల మనోనేత్రాలు తెరవండి. మనుషుల మాటల వల్ల కృంగిపోకుండా నీ ప్రజలు ప్రభా వారిని ఘనులు అని పిలిచిన పిలుపులో స్థిరపడటానికి సహాయం దయచేయండి. మాకున్న ప్రతి హీన స్థితిని తొలగించి ఉన్నతమైన స్థితిని మీరు ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన ప్రయాణంలో అడుగుపెట్టు ప్రతి చోట నీ ఘనత మమ్మలను వెంబడించునుగాక. నీ కృపతో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. హృదయాలను కృంగదీసే ప్రతి మాటను లయపరచి నేను నీ దృష్టికి ప్రియుడను అనే నిశ్చయతను ప్రసాదించి లోకంలో మేము తల ఎత్తుకొని నడవటానికి నీవిచ్చిన ఘనతను అనుభవించలాగిన దీవించి ఆశీర్వదించమని, జీవితంలో ఉన్న ప్రతి శూన్యాన్ని నీ మహిమతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.